నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు చూద్దాం. మరి ఒక దినపత్రికలో వచ్చిన వార్తల ప్రకారంగానే మనము మాట్లాడుకుంటున్నాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక పెద్దపల్లి జిల్లాల ఏం రాసిండు అన్న మరి చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న గురువారం రోజు సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్ గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించింది. ఆయన గడ్డం వివేక్ వెంకట స్వామి కుమారుడు అని మన అందరికి తెలిసిన ముచ్చట్నే. మరి అన్ని ఇంకా ఎక్కడ ప్రెస్ మీట్లలో చక్కగా గనవల్లే. మరి గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ కొప్పులీశ్వరకు ఇచ్చిర్రు. మరి అదే విధంగా బీజేపీ పార్టీల గోమాస సీనన్నకి ఇచ్చిర్రు. ఇక గోమాస సీనన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలకు చేరినందుకు అన్న 2009లో గోమాస సీనన్న 2009లో బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిండు. అప్పుడు అన్నకు 49,000 ఓట్లు కూడా వచ్చినాయి. ఇక మరి వాళ్ళు ఏం చెప్తారు, మరి వంశీకృష్ణ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలే ప్రస్తుత స్థానికి. మరి పెట్టినోళ్ళు ఎవరు, కొప్పులీశ్వర్ సార్ కనబడతాడు, మరి గోమాస సీనన్న కనబడతాడు. మరి వీళ్ళు ఏం చెప్పిర్రు, ఎట్లా చెప్తారు, దేనికోసం చెప్పిర్రో చూద్దాం. ఇక కొప్పులీశ్వర్ సార్ మాట్లాడిన ముచ్చట ఏంటంటే, సాగునీరు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ప్రజలారా, పంటల కట సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వము విఫలమైంది అని చెప్పేసి ఎవరు ఈశ్వర్ అన్న చెప్తాడు. మరి ఏంటట ఈశ్వర్ అన్న ముచ్చట, అన్న కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 2 పంటలకు సాగునీరు అందించామని, సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇక ఎంపీ అభ్యర్థిగా ఈశ్వర్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం హయాంలో 1 గుంట పొలం ఎండిపోకుండా నీరు అందిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందక వందలాది ఎకరాల పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ అధికారం పోయినంత మాత్రాన ఓటమితో ఎవరు బాధపడొద్దని, మొండి ధైర్యంతో ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పిండట. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరిండట. ఇక కోరుతారు, సార్ గెలుతాడట మళ్ళా ఇన్నూరుల్లా. ఇక సార్ మరి ఇవాళ ఒక్కరోజే జనరల్ గా, అంటే ఈ ఒక్క పంట కోసము నీళ్ళు అందుతలో ముచ్చట. వాస్తవంగా కొన్ని ప్రాంతాలల్లో నీరు అందుతలేవు పంటలకు. మరి ఆ ప్రభుత్వం ఎందుకు వాటిపైన దృష్టి పెడతలేదో మనకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా రైతులకు నీరు అందేలా ప్రయత్నం చేయాలి. మరి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి. మరి ఈసారి నేను అడిగే ముచ్చట ఏంటంటే, సార్ మరి గిట్లనే మీరు అప్పుడున్నప్పుడు మరి మైకు పట్టుకొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పాలి కదా సార్ మీరు. మరి ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు? అంటే మీకు అప్పుడు అధికారం ఉన్నదని చెప్పలేదా సారు? మరి ఎట్లా సారు ఇప్పుడు మీరు రైతులకు నీళ్ళు అందుతలేవు అని చెప్పేసి చెప్తారు? మీరు అనేది కరెక్టే, కొన్ని ప్రాంతాలలో నీరు అందుతలేవు, అధికారులు ప్రభుత్వము వాటిపైన దృష్టి పెడతలేదు, ఇది వాస్తవమే. ఈ మాటకు మేము కూడా మీతో పాటు వస్తాం. మరి అప్పుడు మీరెందుకు నిరుద్యోగుల కోసం మాట్లాడలేదు సారు? మాట్లాడాలి కదా, మీరు కూడా మాట్లాడాలి కదా. మరి మీరు అప్పుడెందుకు మాట్లాడలేదో మాకు తెలియదు, నాకు తెలియదు. ఇక ఎందుకు తెలియదు అంటే మనకు తెలియదు ప్రజలారా. మరి సార్ అప్పుడు అట్లా మాట్లాడిండు, సార్ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను అంటే గట్టి ఉంటుంది. మరి ఇక సార్ ఓన్లీ పంట గురించే మాట్లాడిండు. ఇక గీయన్న ఏం చెప్పిండో చూద్దాం. గోమాస సీనన్న, ప్రజలను మోసం చేసిన వివేక్ వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంటులో చేసింది ఏమీ లేదు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస సీనన్న కదా. ఇనుర్రి పెద్దపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో వెంకటస్వామి కుటుంబం చేసింది ఏం లేదని బీజేపీ పార్టీ అభ్యర్థి గోమాస సీనన్న ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో వచ్చి అన్న మాట్లాడిండట. స్థానికేతరుడైన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా
కోట్లు కూడా కట్టుకున్నారు. ఇక్కడ సంపాదించిన డబ్బుతో ఇతర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలకు పెట్టారని 14 సంవత్సరాలు వెంకటస్వామి ఎంపీగా, 5 సంవత్సరాలు వినోద్ ఎమ్మెల్యేగా, వివేక్ ఎంపీగా పనిచేసినా ఇక్కడ ప్రాంతానికి అభివృద్ధి చేయలేదన్నారు. వేరే ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టారని ఒక్క ఫ్యాక్టరీని అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. దళితులను సామాజికంగా రాజకీయంగా దోపిడీ చేశారని, మాదిగల మాలల నేతగానులు రాజకీయ అభివృద్ధి చెందలేదని, ఇక్కడి ప్రజలను వివేక్ కుటుంబం 40 ఏళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించారట. అవునే అన్న, మరి నువ్వు మొన్నటిదాకా కాంగ్రెస్ లోనే ఉంచిగా అదే టికెట్ ఇవ్వలేదని చెప్పేసి బీజేపీలోకి వచ్చినట్టున్నావు. మరి మరి అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదే అన్న నిరుద్యోగుల కోసం? నాది నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న, అందుకనే మిమ్మల్ని అడుగుతాన్నా. మరి ఏ ఒక్కరోజు ఎక్కడ కూడా ఆయన వల్లే అన్న హైదరాబాద్ లో గోమాత సీన్ అన్న పెద్దపల్లిలో, మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతంలో అనేక బిడ్డలు ఉన్నారు. మీ నేత కాని బిడ్డలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు ఉన్నారు. మాకు అక్కడ పెద్దపల్లి జిల్లాల లేదంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం ఏదన్నా ఒక ఉచిత, చిన్నగా అడుగుతాను, దీన్ని ఏంటిది ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయలేకపోయారు. అదే హైదరాబాద్ లో వచ్చి పెద్దపల్లి జిల్లా ప్రజలు అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పలే. మరి మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వచ్చిర్రు. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగుల కోసము పెద్దపల్లి పార్లమెంటు నిరుద్యోగుల కోసం ఏం చేసిరో చెప్పుర్రి. ఇక్కడ ఈశ్వరన్న 10 ఏళ్ళు ప్రభుత్వ పాలన ఉండి మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాలకు పుట్టిన ఊరు పెరిగిన ఊరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉన్నది గోదావరి పట్టణము. మరి ఎక్కడున్న కోల్బేటు బిడ్డలకు లేదంటే ఇక్కడున్న నిరుద్యోగులకు ఇలాంటి ఉద్యోగాల అవకాశాలను కల్పించలే. ఎందుకు కల్పించలే? ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని కూడా మాట్లాడతా, గడ్డం వంశీకృష్ణ గురించి మాట్లాడతలేరు అనుకునేరు, ఆయన గురించి కూడా మాట్లాడతా. మరి ఎందుకు నిరుద్యోగులు మీ ముగ్గురికి కనవల్లే? మీ ముగ్గురికి ఇప్పుడు నిరుద్యోగులు కనబడతారా? మరి ఎందుకు పారిశ్రామిక ప్రాంతంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలను కల్పించలేదు? ఎన్నో OCP 5, OC3, OC1, OC2 గోదావరి పట్టణం కావచ్చు, అక్కడ శ్రీరాంపూర్ ప్రాంతం పోతే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతం, బెల్లంపల్లి ప్రాంతం, ఆ నియోజకవర్గ ప్రాంతం, మంచిర్యాల నియోజకవర్గ ప్రాంతం, మందమరిని అదే చెన్నూరు నియోజకవర్గ ప్రాంతం, మంత్రి నియోజకవర్గ ప్రాంతం, రామగుండం నియోజకవర్గ ప్రాంతం, ఈ 5 ప్రాంతాలల్లా నియోజకవర్గాలల్లా OCPలు ఉన్నాయి. మరి ఇతర కంపెనీలు గుజరాత్, బీహారు, ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి మరి వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వెళ్ళి కార్మికులను తీసుకొచ్చుకున్నారు. మరి అప్పుడు ఇక్కడున్న స్థానిక నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసిరో చెప్పుర్రు. గోమాస సీనన్న ఏం చేసిండు, కొప్పులు ఈశ్వరన్న ఏం చేసిండు, గడ్డం వంశీకృష్ణ ఏం చేసిండు? ఏది మరి మీరు పార్టీలల్లా నిరుద్యోగుల కోసం మీరు పనిచేసిన ముచ్చట్లేంటి చెప్పుర్రి. ఎవ్వరు ఏం చెయ్యలే. ఇప్పటి వరకు మీకున్న రాజకీయంగా వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన గడ్డం వంశీకృష్ణ, మరి మీరే అంటారు కదా, మీరే చెప్తారు కదా, ఇప్పుడు మీకు మీరే బయట వేసుకుంటున్నారు. ఒక అన్న చెప్పిండు మొన్నట్లా, ఒక వీడియోలో చూసిన నేను, ఏమీ అంటే రాజకీయంగా గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించుకున్నారట. మరి మీరు చేసింది కూడా గదే, ఈ అన్న చేసేది కూడా గదే. ప్రజలను మభ్యపెట్టడానికి కాదు, ప్రజల కోసం ప్రజా సంక్షేమాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేయుర్రి. మరి మీరు పోటీ చేయడానికి వస్తారు పారిశ్రామిక ప్రాంతం, మీరు పనిచేసే పోటీ చేయాలని వస్తున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతం రామగుండం పారిశ్రామిక ప్రాంతం. మరి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటి వరకు మీరు అందించిన సేవలేంటి? మరి ఎలాంటి సేవలు చేయబోతారు చెప్పుర్రి. RFCL బాధితులు అనేక మంది ఉన్నారు. ఒక్కరన్నా ఇక్కడ ఉన్న ముగ్గురిట్లలో ఒక్కరన్నా మాట్లాడిరా ఆ బాధితుల కోసం? ఆ బాధితుల కోసం ఇప్పటి వరకు ఒక్కరన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? మీరు మాట్లాడచ్చు కదా, మీరు చూసిరు కదా పేపర్లల్లా, మీకు తెలుసు కదా ఇక్కడ ఈ బాధ ఉందని.
నేను స్థానికంగా రామగుండంలో ఉంటున్నా కాబట్టి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటున్నా కాబట్టి కార్పొరేషన్ బాధలు మాట్లాడుతున్నా. ఏ ప్రాంతానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఇదే బిడ్డలు, ఇదే నాలాంటి బిడ్డలే ఉంటారు, నాలాంటి బిడ్డలే మీ ముందు ఉంటారు. మరి ఎందుకు నిరుద్యోగులను ఇట్లా పక్కన పెట్టిరు? పారిశ్రామిక ప్రాంతాలను ఎందుకు పక్కన పెడుతున్నారు? పారిశ్రామిక ప్రాంతాలలో ఎందుకు నిరుద్యోగులకు అవకాశాలు స్థానికంగా కల్పించడానికి మీరు పోరాటం చేస్తలేరు చెప్పాలి. మీరు ఇప్పుడు తిరుగురు, ఎలక్షన్ల ప్రచారాల తిరుగురి. నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఖచ్చితంగా అడుగుతుంది, ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఎక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి అధికారులైనా, ఎలాంటి నాయకులైనా కూడా ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. మీరేం చేయడానికి వస్తున్నారు? మీరేం చేస్తారు నిరుద్యోగుల కోసం చెప్పాలి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యే గారిని అడిగే ప్రశ్న ఇదే, ఇప్పుడు రాబోయే ఎంపీలను అడిగే ప్రశ్న. అంటే రాబోయే ఎంపీలు ఎవరు వచ్చినా, కొత్తగా ఎవరు గెలిచినా, మరి అభ్యర్థులు ఎవరైనా కూడా ఆర్ఎఫ్ఎల్ బాధితులకు ఎవరు ఉంటారు? మరి స్థానికంగా ఓసీపీ 5లో కావచ్చు, ఓసీపీ ప్రాంతాలు, సింగరేణి ఓసీపీలలో ఇతర రాష్ట్రాల కాంట్రాక్ట్లు ఇచ్చి మరి కార్మికులను కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకు? శ్రీరాంపూర్ల మనుషులు లేరా? గోదావరిఖాన్ పట్టణంలో లేరా? తాడిచెర్లలో లోకల్ స్థానికులు లేరా? భూపాల్పల్లి ఓసీపీలలో అంటే చెప్తున్నా, అది మన నియోజకవర్గం కాకపోయినా కూడా మాట్లాడుతున్నా, భూపాల్పల్లిలో లేరా స్థానికంగా? మరి బెల్లంపల్లికి సంబంధిత ఖైరుగూడ, డోర్లీల ఓసీలు ఉన్నాయి, మరి వాళ్ళు వారా? అక్కడ స్థానికులు లేరా? మరి ఏది? మీరు స్థానికుల గురించి, మీరు గతంలో పోటీ చేసినాం, మేము గెలిచినాం, రైతులకు నీళ్ళు అందించలేరు, ఆయన మోసం చేసిండు, మీరేం చేసిర్రు? మీరు ఎక్కడైనా ప్రశ్నించిర్రా? ఎవరినైనా అడిగిర్రా? పోనీ కనీసం మీకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కరోజైనా మీరు నియోజకవర్గ పరిధిలో తిరిగిర్రా? ఎవరు తిరగలే, ముగ్గురు తిరగలే. నేను ప్రధాన పార్టీలలో ముగ్గురు గురించి మాట్లాడుతానా. వంశీకృష్ణ కూడా తిరగలే. కొప్పల ఈశ్వర్ సార్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏమన్నా తిరిగిండా? సార్ చూసిండా ఎప్పుడన్నా అన్ని నియోజకవర్గాలు 7 తిరిగి? ఇక గోమా ససీనన్న మరి అన్నకు టికెట్ ఇవ్వనప్పటి నుంచి వెళ్ళి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తిరిగిండా? ఇక చెప్పురు ప్రజలారా, ఇగో వీళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళు ఒక అన్ననేమో నీళ్ళు అందించలేరని, ఒక అన్ననేమో మోసం చేసిండని, ఇంకో అన్ననేమో వీళ్ళే పైసలు సంపాదించుకున్నారని. అక్కడ మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయుర్రి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయుర్రి. మీరు రాబోయే రోజులల్లా మీరు పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థులు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుర్రి ప్రజలకు. ప్రెస్ మీట్లల్లా గవి చెప్పుర్రి. ఆయన ఏం చేయలే, మేమేం సంపాదించలే, మీరేం సంపాదించలే, ఈయన సంపాదించలే, ఆయన సంపాదించలే, ఎవ్వరు వాళ్ళు సంపాదించుకున్నారు అయిపోయింది. దాని గురించి కాదు ఇక్కడ మేము అడిగేది. ఏంటంటే మీరు వస్తున్న అభ్యర్థులు బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మీకు ఓటేస్తే మీరేం చేస్తారో చెప్పుర్రి, ప్రజలకు ఆ విషయం చెప్పుర్రి. మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పుర్రి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసే సీనన్న, మరి నేను పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి గిది చేస్తా, గిది తీసుకొస్తా అని చెప్పు. అది కొప్పలీశ్వర్ అన్న, మీరు కూడా ఇదే ముచ్చట చెప్పాలి. మరి ఏం చేస్తారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి? మీరు గతంలో మీరే మీ సంబంధించిన ఎంపీనే ఏం చేయలే, మీతో పాటే ఉండే ఆ ఎంపీ ఇప్పటికి కూడా. మొన్నటిదాకా మీతో పాటు మీ వెంటే ఉండే మీ వెంకటేష్ నేత ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోయిండు టికెట్ వస్తారన్న ఆశతోటి. మరి మీరు ఇప్పుడు ఆ స్థానంలో పోటీ చేస్తారు, మీరు ఏం చేస్తారో చెప్పాలి. అదే విధంగా గతంలో అనుభవం ఉన్నది అంటే మీ కుటుంబానికి అనుభవం ఉన్నది, వంశీకృష్ణకు అనుభవం లేదు. కాబట్టి ఈ విషయం కూడా చెప్తాన్నా ప్రజలారా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలను కూడా సూటిగా అడిగే ప్రశ్న, మీరు ఇప్పటి వరకు ఏం చేయలేదని వాళ్ళు అంటున్నారు కదా, ఏం చేస్తారో మీరు చెప్పుర్రి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులను అడుగుతున్నా, మీరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పాలి. మరి ఎందుకు స్థానికంగా ఉన్న సింగరేణి సంస్థల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మీ పాత్ర లేదు? ఎందుకు లేదో మీరే చెప్పాలి. ఇవి అయ్యుర్రి ఒకరిని ఒకరు తిట్టుకోవడం,
ఒకరితోటి ఒకరు గొడవలకు దిగడం, లేదంటే మీకు అది ఉంది, మీకు ఇవి సంపాదించిరు, అవి సంపాదించిరు, అవి అట్లా వచ్చినాయి, ఇవి అట్లా వచ్చినాయి, సంపాదించిరు, అయిపోయింది. ఎక్కడ తీసుకున్నారు, ఎవరి పనాలు వేసుకున్నారు. ఇప్పుడు సంపాదించిన వాళ్ళు ఎవరు? ప్రజలు ఏం సంపాదించలేదు. కాబట్టి నాయకులారా, మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, నా వీడియో ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది అంటే, ఇది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నది, ఇది బీజేపీ పార్టీకి మద్దతు ఉన్నది, ఇది బీఆర్ఎస్ పార్టీ. నేను ఏ పార్టీకి మద్దతు లేదు. నేను ముగ్గురిని అడుగుతానా, మీరు నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు అప్పుడెందుకు కల్పించడానికి ప్రయత్నం చేయలే, ఇప్పుడు ఎందుకు కల్పించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తలేరు. ఒక పంట నీరు అందుతలేదని ఈశ్వర్ అన్న చెప్పిండు. ఒక నీరు అందకపోతే నీరు అందే ప్రయత్నం చేస్తారు, అందిన తర్వాత అన్ని అందినాయి అని చెప్తారా? మళ్ళా చెప్పరు కదా. అందుకనే ప్రజలారా, మనందరం అడిగేది ఒక్కటే, మన బిడ్డలు, మన పెద్దపల్లి జిల్లా బిడ్డలైనా, మరి మంచిర్యాల జిల్లా బిడ్డలైనా, ఎవరైనా కూడా మనకు ఒక ఆధారం అనేది ఉన్నది, సింగరేణి సంస్థ అనేది ఉన్నది. ప్రజలారా ఆలోచన చేయాలి. మరి దాంట్లో అనేక కంపెనీలు ఉన్నాయి, పీసీ పటేల్ అని, ఆ పటేల్ అని, ఇంకా ఏదేదో ఆర్బీసీ అని, సిబిసి అని, ఏదేదో వాళ్లకు కాంట్రాక్ట్స్ ఇచ్చింది సింగరేణి. మరి సింగరేణి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినాక ఆ కాంట్రాక్ట్ సంస్థలకు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇక్కడున్న రాజకీయ నాయకులు, స్థానిక రాజకీయ నాయకులు, మరి అదే విధంగా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎంపీ స్థాయి వాళ్ళు చెప్పాలి. మరి మా లోకల్ బిడ్డలు ఉన్నారు, మాకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మాకు నిరుద్యోగులు చాలా మంది పెరిగిపోతారు అని చెప్పేసి స్థానిక నాయకులు, స్థానికం అంటే ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, వీళ్ళు చెప్పాలి. ఒకవేళ వీళ్ళు చెప్పకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ప్రజల కోసం పోరాటం చెయ్యాలి. ఇవి చెయ్యాలి. స్థానికంగా మన బిడ్డలకు సింగరేణిలో కాంట్రాక్టు అవకాశం అన్న దొరుకుతుంది. మరి కొన్ని వందల వేల మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఆ కంపెనీలు తీసుకొచ్చుకొని పనిచేపిస్తున్నాయి. మరి మన బిడ్డలు లేరా? మన సింగరేణి బిడ్డలు, మన సింగరేణి ప్రాంతాలలో బతుకుతున్న బిడ్డలు కరువైరా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పని చేయలేరా? అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, అనేక మంది నిరుద్యోగులు. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు పెరిగిపోయారు. ఇది ఇట్లా ఉంది పరిస్థితులలో. మరి రెండు జిల్లాల గురించి ఆలోచించుకుంటే, ఇక్కడ పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా అనే కాబట్టి నేను పెద్దపల్లి జిల్లా గురించి, మంచిర్యాల జిల్లా గురించి చెప్తున్నా. కొంత మేరకు భూపాలపల్లి జిల్లా కూడా ఇందులోనే కలిసి ఉంది, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనే. మరి వాళ్ళైనా కూడా, వాళ్ళ కోసమైనా కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటిది అంటే, మరి నిరుద్యోగుల కంటే రాబోయే తరాల విద్యార్థుల కోసం ఒక మంచి లైబ్రరీ ఎక్కడన్నా, ఏ పట్టణంలో ఉందా? ఒక మంచి లైబ్రరీ, పూర్తి స్థాయి హంగులతో కూడిన ఒక లైబ్రరీ అనేది ఏర్పాటు చేసిర్రా. ఏ నాయకులైనా, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు. అంటే మనం చదువుకొని అభివృద్ధి చెందితే గనక ఈ రాజకీయ నాయకుల యొక్క ఆగడాలు సాగే అని చెప్పేసి మనల్ని ఆ స్థాయిగా తీసుకుపోయారనే చెప్పుకోవాలి. ఇవి మనకు లేని ఆలోచనలు, మనకున్న ఆలోచనలు. ఇవన్నీ నేను ప్రజల తరపున ఈ ప్రధాన పార్టీ నాయకులను అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అన్న గతంలో 10 సంవత్సరాల మంత్రివర్యులు, మరి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన, వాళ్ళ తండ్రి, వాళ్ళ పెద్దనాయన, వాళ్ళ తాత అంతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు. మరి అదే విధంగా గోమాస సీనన్న కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి, నాకు తెలిసిన కానుంచి గోమాస సీనన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అన్న విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తున్నాడని కూడా తెలుసు. నాకు రియల్ గా ఇప్పుడు ఈ వీడియోలోనే నేను ఈ పత్రికల్లో చూసిన, నిజంగా 2009లో గోమాస సీనన్న పోటీ చేసిండు, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు అనేది నాకు అవగాహన లేకుండే. నేను ఇప్పుడు ఈ నిమిషంలో తెలుసుకున్నా. అన్న అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోటీ చేసిండట. అంటే ఎప్పటి నుంచో రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాంతంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఉన్నారు. మరి వంశీకృష్ణ 40 సంవత్సరాలు అంటే, ఇక్కడ ఈ అన్న చెప్తున్నాడు, గత 40 ఏళ్ల నుంచి, అంటే వంశీకృష్ణ పుట్టినప్పటి నుంచి ఆయన రాజకీయంగా కుటుంబికం చెందినవాడే కాబట్టి అయినా సీనన్న అయినా ఈశ్వరన్న అయినా కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయుర్రి. ప్రజలకు ఏదైతే అందుతలేదో, ప్రజలకు ఏదైతే చేతలేరో దానికోసం పోరాటం చేయుర్రి.
దాన్ని ప్రశ్నించుర్రి. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు రామగుండం ప్రాంతంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టిపోతారు, మరి పెట్టిపోరి. కాకపోతే ఇక్కడ ఉన్న బాధితులను కూడా కొంచెం అడిగి తెలుసుకోరు, మరి వాళ్ళ బాధలు మీతోటి అయితే తీర్చుర్రి. మీరు ఇక్కడ నీరు అందుతలేదు అన్న విషయము బాధాకరమైన విషయము. ప్రతి రైతుకు పంట అనేది చాలా ముఖ్యమైనది. మరి ఆ నీరు అందుతలేదు కాబట్టి దీని మీద మీరు పోరాటం చెయ్యుర్రి. ప్రతిపక్షం హోదాలో ఉన్నారు కనుక మీరు పోరాటం చెయ్యుర్రి. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా పోరాటం చెయ్యాలి. మరి ప్రభుత్వానికి చెప్పాలి గట్టిగా, రైతులకు నీరు అందుతలేదు, మరి ఎట్లా పంటలు పండించుకుంటారు, మీరు ఏం చేస్తారు అక్కడ అని చెప్పాలి. అధికారులను కూడా ప్రశ్నించాలి. ఇది ప్రజల కోసం పోరాటం. అయితే ఆయన నీళ్ళు ఇత్తలేడు, నేను అప్పట్లు ఇచ్చినా, నేను ఇప్పుడు ఎండిపోయినాయి, ఇది చూసి రావుల్లా మీరు ఓటు ఎత్తనే ఓడిపోయిందాం, ఎండిపోయింది, మీరు ఓటు వేయకపోతే పచ్చగా ఉండేది, లేకపోతే మీరు ఓటు వేస్తే మీరు ఓటు వేయకపోతేనే మీకు పెన్షన్ అత్తలేదు, మీకు ఓటు వేయకపోతేనే రైతు బంధు పడతలేదు, మీకు ఓటు వేయకపోతేనే వేరే ఏమైతలేదు. ఇక చూసి రావుల్లా కరెంటు పోయింది, మీరు ఓటు మాకేసేది ఉంటే కరెంట్ ఒక్క నిమిషం కూడా పోకపోయేది అని చెప్పేటోళ్ళు. ఇవి కాదు చెప్పేటి, ఇవి కాదు చెప్పేటి, ఇట్లాంటి విషయాలు కాదు చెప్పేటి. ప్రజలకు ఏం చేస్తారు, మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీ అదృష్టం బాగుండి గెలిస్తే ఏ నాయకుడైనా కూడా గెలిస్తే ఏం చేయాలనుకుంటారో చెప్పాలి. లేదంటే మీ పార్టీ ఏం చెప్తాందో ఆ విషయాలనన్నా ప్రజలకు చెప్పాలి. ఈ అన్న సంపాదించిండు, ఆ అన్న సంపాదించిండు, ఆ అన్న అట్లా, ఈ అన్న ఇట్లా, నేను ఇట్లా అంటే మీరే మీ గురించి మీరే చెప్పుకుంటారు తప్ప ప్రజల గురించి ఏం చెప్తలేరు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికులకు, నిరుద్యోగులకు, స్థానికంగా ఉంటున్న నిరుద్యోగులకు, పెద్దపల్లి జిల్లా అయినా మంచిర్యాల జిల్లా అయినా ఎవరైనా కూడా స్థానికులకు సింగరేణి సంస్థలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించే అవకాశం చేసే నాయకులు ఎవరుంటారో వాళ్ళు చెప్పాలి. నిరుద్యోగుల కోసం మీరు ఏం చేస్తారో స్థానికంగా ఆ విషయం చెప్పాలి. రెండవది, రైతుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పాలి. రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారో చెప్పాలి. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడతారో చెప్పాలి. ఇవి చెప్పుర్రి, గప్పుడు మాట్లాడుర్రి. అంతేగాని ఆయన మీద మీరు, మీ మీద ఆయన మీద మీరు, ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేయుర్రి. నాయకులారా, నేను క్లియర్ గానే చెప్తానా, నా నెంబర్ 9966877787 నా ఛానల్ నెంబర్. మీకోసం నేను అని కనబడుతుంది. మీరు కావాలంటే నేను మాట్లాడిన విషయం తప్పనుకుంటే ప్రజలారా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా నన్ను తిట్టచ్చు, ఇంకా చెప్పచ్చు, నాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. ఇక ఇవి బంద్ చేయరు సార్లు. ఈయన మిమ్మల్ని తిడతాడు, ఆయన మిమ్మల్ని తిడతాడు, మీరు ఇద్దరు కలిసి ఇంకో వాళ్ళని తిడతాడు. ఇక వాళ్ళని ఇండిపెండెంట్ ఉంటే ఆయన పోటీ చేస్తే ఆయన వచ్చి ఆయన మిమ్మల్ని తిడతాడు. ఇదంతా ఎందుకు? మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుర్రి, మీరు ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటారో అది చెప్పుర్రి. మీరు గత ప్రభుత్వం ఏం చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పకుర్రి. మరి వాళ్ళు చేస్తే చేయనీరు, లేకపోతే లేదు. మీరేం చేస్తారో చెప్పుర్రి, మీరు ఏం చేస్తారో చెప్పుర్రి. మేడిగడ్డ లెక్క చేయకుర్రి. మేడిగడ్డ ముచ్చట బందా రాష్ట్రంలో. మొన్నటిదాకా మేడిగడ్డ కూల్తాంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటే అది కూల్తలేదు, చిన్నగానే వాళ్ళకిందని వీళ్ళు. అయిపోయిందా లొల్లి? మేడిగడ్డ పంచాయతీ అయిపోయిందా? ఏదో ఎంక్వైరీలు వేసుకొని పోతారు, రాసుకొని పోతారు అని చెప్తారు. ఇక దాని గురించి వార్త వచ్చింది లేదు, సచ్చింది లేదు, చూసింది లేదు, అసలు ఏమైతుందో కూడా నీకు తెలియదు. ఇక అంతే కదా. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎత్తారు, ఇక ప్రక్షాళన కానీ ఉన్నారు. మొన్న ఏదో నోటిఫికేషన్ వేసారు. మరి పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయా? ఇంకా Group 4 రిజల్ట్ ఇచ్చారు, దాని ముచ్చటేమై? ఇగో నేను ఒక విషయం అడుగుతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడు వేసిరు? మీరు ఒక ముచ్చటే చెప్పాలి. రెండో ముచ్చట, టీఎస్పీఎస్సీ మీరు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు, అవి ఏ సంవత్సరంలో నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులు ఎప్పుడు ఎగ్జామ్ రాసిరో చెప్పాలి. ఆ తర్వాత మీరు నోటిఫికేషన్, మేము 30,000 ఇచ్చినామంటారు కదా లక్షల. అంటే ప్రజల ఆలోచన ఏముర్రి? ఇక మీకు తెలియని ముచ్చట్లా నేను చెప్పేది ఏమి ఉండవు. కానీ ఇట్లయితే తిట్టుకోకుర్రి. అట్లా మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు ఉంటుంది, ఇక గత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఇక ఇవి జర బంద్ చేయుర్రి సార్లు. మీరు లోకల్లా ఎలాంటి
స్థానికులకు ఎలాంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఏం చేయాలనుకుంటారో ఎట్లా చేయాలనుకుంటారో జర ఎప్పుడు తప్ప మీరు ఇట్లా తిట్టుకోకూరి. ఎందుకు మీరు తిట్టుకుంటే మాకే బాధ అనిపిస్తుంది. అరే నిజమా అన్నను గీ అన్నకు అట్లా తిడతాడు, అరే మళ్ళీ ఈ అన్న అన్నం తిడతాడు అని మాకే బాధ అనిపిస్తుంది ప్రజలందరికీ. అందుకే మీరు ఏం తిట్టుకోకూర్రి, మీరేం చేయాలో చెప్పుర్రి. శాంతంగా ప్రశాంతంగా బహిరంగ సభలు పెట్టుకొని మీరు గడప గడప ప్రసారాలే చేసుకుంటారో మీరు ఏం చేసుకుంటారో తెలియదు, కానీ ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు మరి ఏం చేస్తారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మీ ముగ్గురు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పాలి. ఇలా సామాజిక వర్గాలను తీసుకురాకుర్రి. ఎందుకంటే ఎవరు ఏంటిది అనేది లేదు, అందరం భారతీయులం, ప్రతి ఒక్కరం అన్నదమ్ముల వలె కలిసి బతుకుతున్నాం. మా సామాజిక వర్గానికి ఆయన ఏం చేయలే, మీ సామాజిక వర్గానికి ఈయన వేసిండు. ఇవన్నీ బంద్ చేసి మీరు నిరుద్యోగులకు, రైతులకు, మరి ఆ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చెప్తారో చెప్పుర్రి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకోకుర్రి, తిట్టుకోకుర్రి. మీరు ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక వ్యవస్థ ఏంటిదో మా అందరికీ తెలుసు, ఎవరేంటిదో. మరి ప్రజలు కూడా ఆలోచన చేసే ఓటేస్తారు. మీరు చెప్పాల్సిన విషయాలు చెప్పుర్రి. RFCL బాధితులను ఉన్నారు, మరి వాళ్ళ గురించి మాట్లాడుర్రి. అదేవిధంగా ఎంతో మంది మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన తప్పిదాలు ఉన్నాయి. ఇక పార్టీ మార్పుల గురించి మాకేం పార్టీలో మీరు మారితే మాకేం లాభం రాదు నాయకులారా. మరి మీరు ఎంపీగా పోటీ చేసేటోళ్ళు పార్టీ మారినంత మాత్రాన మాకేం లాభం రాలే. మరి కార్పొరేటర్లు మారినా మాకు లాభం రాదు, కౌన్సిలర్లు మారినా లాభాలు జరిగాయి. సంక్షేమ పథకాలు ప్రజలకు ఏం అందిస్తారు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తారో చెప్పుర్రి. ప్రజలను స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశాలు ఎట్లా కల్పిస్తారో చెప్పుర్రి. అంతేగాని ఇట్లాంటి చేయకూరి సార్లు. మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజల కోసం ఆలోచన చేస్తారనే నేను కోరుకుంటున్నా. ఇక ఇది ఇవాళ ఈ సార్లు చెప్తున్న ముచ్చట్లకు, మరి ప్రజల తరపున మనం సార్లకు చెప్తున్న ముచ్చట.